బంగారు వలచేత అలంకృతమైన శంఖాన్ని పూరిస్తూ ధనస్సును త్రిప్పుతూ రథస్థుడై ఉన్న కర్ణుడు ఉదయించే సూర్యుడి వలె తేజరిల్లాడు. చతురంగ బలాలు అతన్ని అనుసరిస్తూ వెళ్ళి రణభూమిలో అడుగుపెట్టాయి. అలా రాధేయుడు అగుపించగానే కౌరవ వీరులు భీష్మ ద్రోణాది మహావీరుల పతనాన్ని మర్చిపోయి అంతకుముందున్న దుఃఖాన్ని విడిచిపెట్టారు. వారిలో కొత్త ఉత్సాహం పెల్లుబికింది. అంతటా కర్ణుడు కౌరవ సేనను మకర వ్యూహంగా పన్నినాడు. ఆ మకర వ్యూహానికి దండంగా కర్ణుడు నిలిచాడు. దాని శిరస్థానమున అశ్వత్థామను, కంఠమున దుర్యోధనుడి తమ్ముడిని, నేత్రస్థానమున శకుని ఉలూకుడిని, వ్యూహ మధ్యమున మహాసైన్యంతో దుర్యోధనుడిని, వామపాదాన కృతవర్మను, దక్షిణ పాదాన త్రిగర్త దక్షిణ ఆదిత్యులతో కృపాచార్యుణ్ణి, ఇంకా శల్యుణ్ణి మున్నగు వారిని తక్కిన చోట్లన నిలిపాడు. కర్ణుడు ఆ విధంగా వ్యూహము పన్ని పాండవ సేన అభిముఖుడై ఉండగా యుధిష్ఠిరుడు ధర్మరాజు చూసి అర్జునుడితో, అర్జున, కౌరవ సైన్యాన్ని చూచావా? పలుచబడిపోయింది. అయినా కర్ణుడు ఆ సేనను ఒక ఒడ్డుగా నిలిపి దాని ముఖాన తాను నిలువబడి సమరభారాన్ని తనపై పెట్టుకున్నాడు. నీ అస్త్రాలతో అతన్ని పరిమార్చు అర్జున. గడిచిన 12 ఏళ్లుగా నాకు హృదయ శల్య తుల్యుడై ఉన్న ఈ కర్ణుణ్ణి తెగటార్చు. నీకే నిశ్చయంగా జయం కలుగుతుంది. నీ ఇష్టం వచ్చిన వ్యూహం సంఘటించి శత్రుసేనలను ఎదుర్కోవయ్యా అని పలికాడు. అది విని పార్థుడు తన సైన్యాన్ని అర్ధచంద్ర వ్యూహంగా మోహరించాడు. వ్యూహానికి ఎడమ భాగాన భీముణ్ణి, కుడి భాగాన దృష్టద్యుమ్నుణ్ణి నిలవబెట్టాడు. తాను ధర్మరాజుతో మధ్య భాగాన ఉండి వెనుక నకుల సహదేవులను రక్షకులుగా నియమించాడు. యుధామన్యు, ఉత్తమౌజులు అర్జునుడికి చక్ర రక్షకులుగా ఉన్నారు. తక్కిన యోధులందరూ సముచిత స్థానాలలో ధనుర్ధారులై యుద్ధ ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. కర్ణుడు పన్నిన వ్యూహం చూసి దుర్యోధనుడు పాండవులు హతులైనట్లే అని భావించాడు. అలాగే అర్జునుడు పన్నిన వ్యూహం చూసి ధర్మరాజు కౌరవులకు కాలం మూడినట్లేనని తలచాడు. అంతటా ఉభయ పార్శ్వాలలో యోధులు రణభేరులు మ్రోగించి శంఖాలు పూరించారు. అప్పుడు గొప్ప ధ్వనులు ఉప్పతిల్లినవి. జయాభిలాషులైన శూరుల సింహనాదాలు చెలరేగినవి. 2 పక్షాలు తారసిల్లినవి.